సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం 250 ఎకరాలు ఒకటే బిట్టండి. విడివిడిగా లేదు. ఒకటే బిట్టుంది. 250 ఎకరాలు ఒకటే బిట్టు. తారు రోడ్డు ఫేసింగ్ అండి. తారు రోడ్డు ఫేసింగ్ వచ్చేలోపు 1 కిలోమీటర్ లోపు ఉంటది. 1 కిలోమీటర్ లోపు ఉంటది. తారు రోడ్ ఫేసింగ్ అండి. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 132 కేవీ బై 33 సబ్‌స్టేషన్‌కి ఈ ల్యాండ్‌కి 6 లేదా 7 కిలోమీటరు దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది. సార్ పూర్తిగా వింటున్నారా? 132 కేవీ బై 33 సబ్‌స్టేషన్‌కి ఈ ల్యాండ్‌కి ఈ సబ్‌స్టేషన్‌కి 6 లేదా 7 కిలోమీటర్ దగ్గరలో ఉన్నది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్‌కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నాకు ఈ ల్యాండ్ కావాలా. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. జీకేఏ రియల్ ఎస్టేట్ 8897702061 నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీరు ల్యాండ్ ఫొటోసు, ల్యాండ్ డాక్యుమెంట్స్, సబ్‌స్టేషన్ ఫొటోస్ నా వాట్సాప్‌కి షేర్ చేశారు మీరు. అవునవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? సార్ అది 250 ఎకరాలు సార్. 250 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా? ఒకే బిట్ సార్, ఒకే బిట్. ఈ 250 ఎకరాలు ఒకటే బిట్టు. ఒకటే రోడ్డు, తార్ రోడ్డు బిట్ సార్. తార్ రోడ్ ఫేసింగు. అవును సార్. మరి నాకు మీరు తార్ రోడ్ ఫేసింగ్ అన్నారు. మరి ల్యాండ్ తార్ రోడ్ ఫోటోలు తీయలేదే? అదే సార్. అదేంటంటే ఆ రోజు కొంచెం హడావిడిగా తీసాము. మీరు ల్యాండ్ ఫోటో తీశారు కానీ తార్ రోడ్ ఫేసింగ్ ఫోటోలు తీలా. తీలేదు సార్, అది తీలేదు. ఇప్పుడు కస్టమర్లు ఏమనుకుంటారంటే తార్ రోడ్ కాదే మట్టి రోడ్ అనుకుంటారు వాళ్ళు. లేదు సార్, రోడ్ ఫేసే అది. రోడ్ ఫేసే సార్. ఓకే, తార్ రోడ్ ఫేస్. ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత దూరం ఉండొచ్చు సార్? సార్ తార్ రోడ్డుకి ఒక 2 ఎకరాలు తార్ రోడ్డుకే ఉంటుంది సార్. 2 ఎకరాలంటే ఉదరా బదరా 1 కిలోమీటర్ దాకా ఉంటుందా? కిలోమీటర్ కి తక్కువ సార్. ఒక 700 మీటర్లు 800 మీటర్లు. ఓకే, కిలోమీటర్ కి తక్కువ ఉంటది. అవును సార్. ఓకే, ఈ కిలోమీటర్ తక్కువ ఉంటది. 250 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. ఎంతమంది రైతులు ఈ ల్యాండ్ కి? సార్ వాళ్ళు ఒకే ఫ్యామిలీ 12 మంది ఉన్నారు సార్. ఒకటే ఫ్యామిలీ 12 మంది రైతులు. అవునవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ సబ్‌స్టేషన్ కెపాసిటీ ఎంత ఇది? సార్ అది 132/33 కేవీ సార్. 130 స్లోగా చెప్పండి, ఎందుకంటే మన కస్టమర్స్కి అర్థం కావాలి కదా. అవును సార్, 132/33 కేవీ. ఓకే, 133/33 కేవీ. 132/133 కేవీ. ఓకే, 132/33 కెపాసిటీ. అవును సార్, అంతేనా? అంతే సార్. ఓకే, వెరీ గుడ్. 132. ఓకే, అవును. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? సార్ అందులో ఒక 5 బోర్లు ఉన్నాయి సార్. అవి రన్నింగ్ లో లేవు. పాయింట్ అయితే ఉన్నాయి. సో బోర్లు అయితే వేసారు కానీ బోర్లు రన్నింగ్ లో లేవు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. వరకు నువ్వు చల్లే వాళ్ళు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఖాళీగా ఉంది. ఆ నేల సాయిల్ ఎలా ఉంది సార్ అది? సార్ అది బ్లాక్ సార్. ఫుల్ బ్లాకా? బ్లాకే సార్ ఒక రకంగా. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఫుల్ బ్లాక్. ఓకే, నో ప్రాబ్లం. అంటే దాంట్లో స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. సార్ జెన్యూన్ గా చెప్తున్నాను సార్. అది దాంట్లో ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్పండి. ఎందుకనంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి ఏంటంటే నేను మీది రికార్డ్ చేసుకుంటున్నా.
వాళ్ళకి మనం పంపించినప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యం వాళ్ళు రికార్డ్ చేసి మాట్లాడింది, అక్కడికి వస్తే ల్యాండ్ రెండు ఒకటే ఉండాలా. అంతే కదా సార్, అంతే. చిన్న పొరపాటు కూడా ఉండకూడదు. ఎందుకంటే మన దగ్గర కొంచెం వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటుంటారు. అవును 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 సార్. అంత దూరం చూచిన తర్వాత సార్ ఈ తేడా కనిపిస్తే సుబ్రహ్మణ్యం గారు ఇది కరెక్ట్ కాదని జస్ట్ చిన్న మాట అంటే నేను చాలా బాధపడుతున్నాను. అంటే నా సెన్సిటివ్ మైండ్ నాది. లేదు లేదు సార్, మేము జెన్యూన్ గానే ఉంటాం సార్, వాటిల్లో మాత్రం పక్క. అదే అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు నేల అయితే ఫుల్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సార్, బ్లాక్. ఓకే, ఎన్ని బోర్లు ఉన్నాయి దాంట్లో? సార్ ఒక 5 బోర్లు ఉన్నాయి. ఒక 5 బోర్లు ఉన్నాయి, కానీ బోర్లు రన్నింగ్ అయితే లేవు. రన్నింగ్ లో లేవు, అదే ఈ మధ్య అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళు వాడలేదన్నమాట. ఓకే, హోల్ అయితే వేసి పెట్టారు. హోల్స్ ఉన్నాయి సార్, హోల్స్ ఓకే, ఉన్నాయి. ఇప్పుడు వాటికి అంటే 5 బోర్లు మోటార్ లేవు. లేవు లేవు, ఆ తీసుకున్నారు బయట. మోటార్లు వేస్తే ఎన్ని ఇంచుల వాటర్ రావచ్చు? 2 ఇంచులు వస్తాయి సార్. ఒక్కొక్క బోరు 2 ఇంచుల వాటర్ వస్తుంది. 2 ఇంచులు వస్తాయి అంతే, అంతకు మించి రావు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 250 ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ 250 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? అంటే సార్ ఒకవైపు ఇది మామూలు ఫెన్సింగ్ పోల్స్ నాటింది ఉంది, ఒకవైపు మామూలు కంచి మాదిరి ఉంటుంది కదా, కంప అవి ఇవి అర్థమైంది. అవి వేసుకుంటారు సార్. అంటే మిగతా వైపు. మీరేం చెప్తున్నారంటే టోటల్గా మొత్తం ఒక ల్యాండ్కి వచ్చేలోపు 4 వైపులు ఉంటుంది. 4 వైపుల్లో ఒకవైపు మాత్రమే ముళ్ళ కంచితో ఉంది. ముళ్ళ కంచె, ఓకే. మిగతాదంతా ఈ కంప మండలు వేస్తున్నారు. మంటలు వేస్తున్నారు. ఓకే, అంతేగా, చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు. లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ 250 ఎకరాల్లో ఏమేం పంటలు ఇదివరకు వేశారు, ఇప్పుడు వేస్తున్నారు? సార్ ఇంతకు ముందు వాళ్ళు వరి పండించేవాళ్ళు. ఈ 250 ఎకరాలు వరి పండించేవాళ్ళు. కొంతవరకు వరి పండించేవాళ్ళు, కొంతవరకు ఈ మెట్ట పైర్లు ఉంటాయి కదా, మినుము, నువ్వులు, అవి. సార్ తర్వాత ఇప్పుడు ఆపేశారు అది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ల్యాండ్ ఓనర్లు వీళ్ళే వ్యవసాయం చేసుకుంటున్నారా, లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా? లేదు సార్, అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి కౌలుకి ఇచ్చారు. ఓకే, అక్కడ లోకల్ ఉన్న వ్యక్తులకి కౌలుకి ఇచ్చారు, వీళ్ళైతే వేయట్లేదు. చేయట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ సబ్స్టేషన్ అది ఎవరెవరు తీసుకుంటారు? లేదు సార్, అర్థం కాదు. ఈ ల్యాండ్ ఎవరెవరు కొనుక్కుంటే బెనిఫిట్ గా ఉంటది అంటున్నాను. ఇది రైతు తీసుకోవచ్చు, లేదు వేరే ఏదైనా ఇండస్ట్రియల్ పెట్టుకునే వాళ్ళకి పనికి వస్తుంది, లేదా ఏదైనా సోలార్ కి పెట్టుకునే వాళ్ళకి పనికి వస్తుంది. సోలార్ వాళ్ళకి పనికి వస్తుంది, పనికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కి పనికి వస్తుంది, పనికి వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కి పనికి వస్తుంది, పనికి వస్తుంది. పనికి వస్తుందండి. ఇట్లా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్. ఓకే ల్యాండ్. ఇప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? నో ప్రాబ్లం సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపు వాడికి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ బాగాలేకపోతే ఛాన్సే లేదు సార్, మొత్తం రికార్డ్ పక్కా ఉంది. ఓకే, రికార్డ్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, వీళ్ళు ఏమన్నా క్రాప్ లోన్ కానీ మార్ట్గేజ్ లోన్ కానీ తీసుకున్నారా? సార్ ప్రస్తుతానికి అయితే అవేం లేవు, మా లోన్లు గీన్లు ఏం లేవు సార్ దాని మీద. ఓకే, వీళ్ళైతే మార్ట్గేజ్ లోన్ అలాంటివి ఏమైతే తీసుకోలేదు. ఏం లేవు సార్, ఏం లేదు. ఓకే, డాక్యుమెంట్ పది పక్కా రిజిస్ట్రేషన్, తార్ రోడ్ ఫేసింగ్. ఓకే, ఇప్పుడు ఈ 132/33 సబ్స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? సార్ ఆన్ రోడ్ అయితే 14 వస్తుంది సార్. ఆన్ రోడ్ అంటే స్పష్టంగా చెప్పండి. అంటే రోడ్డు మీద రోడ్డు ఇదైతే 14-15 వస్తుంది సార్. ఓకే, ఈ షార్ట్ కట్ అయితే ఒక 6 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, అంటే షార్ట్ కట్ లో అంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు లైన్ తీసుకోవడము రోడ్డు వెంటబడి తీసుకోవాలి కదా సార్. అవును, ఎస్ కరెక్ట్, అవును. వాళ్ళకి ఏది అవైలబుల్ గా అందుబాటులో ఉంటుందో అదే కొండలైనా తిప్పలైనా అడవైనా దారిలో వెళ్తారు కదా. అవును, కరెక్టే, అవును. అలా అయితే ఒక 6 కిలోమీటర్లు వస్తుంది సార్. ఓకే, ఆ 6 కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మరి ఈ పొలాలు ఏమి ఉంటాయి కదా? అవునండి. మరి ఆ పొలాలకు ఇబ్బంది ఏముండదా? పొలాలు కంటే కూడా ఎక్కువ ఈ ల్యాండే ఉంది, పొరంపోక ల్యాండే ఉంది ఆ వైపు. ఓకే, ఓకే, అందువల్ల తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తీసుకోవచ్చు. ఓకే, టోటల్ గా అయితే 6 కిలోమీటరే వస్తుంది. అవునండి. మామూలుగా తార్ రోడ్ నుంచి పోవాలైతే మటుకు 16 కిలోమీటర్ వస్తుంది. 14-15 వస్తుంది సార్. 14-15 కిలోమీటర్ వస్తుంది. ఇది మనం తార్ రోడ్ కాడికి ఈ ల్యాండ్ కాడి నుంచి తార్ రోడ్ రూట్ వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళాలంటే. ఓకే, షార్ట్ కట్ లో వెళ్తే 6 కిలోమీటర్ అన్నారు కదా మీరు, మరి షార్ట్ కట్ లో వెళ్ళొచ్చా ఈ ల్యాండ్ కాడి, ఈ ల్యాండ్ కాడి నుంచి సబ్ స్టేషన్ కాడికి?
సార్ స్టాట్ బెడ్ అంటే లాస్ట్ టైం చెప్పండి. ఏమైందంటే సోలార్ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ఓకే. వెరీ గుడ్. సోలార్ వచ్చారా? వస్తే వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు చూసుకొని మనకు నేను లొకేషన్ ఇచ్చాను. అక్కడ పొలం దగ్గర నుంచి సబ్‌స్టేషన్ నుంచి పొలం దగ్గరికి లొకేషన్ ఇచ్చాను. ఓకే. లొకేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు కాలిక్యులేట్ చేసుకొని శాటిలైట్ ద్వారా చూసుకుంటారు కదా! చూసుకొని ఏది దగ్గర ఉందని చూసుకుంటే 6 కిలోమీటర్లు వచ్చింది వాళ్ళకి. వెరీ గుడ్. ఓకే. అది వాళ్ళు చూసుకొని చెప్పింది సార్ మనకి. అచ్చచ్చ! వాళ్ళు చూసుకొని మరి ఎందుకు కొనలేదు వాళ్ళు? లేదు సార్. ఈ రేట్ దగ్గర ఒక 10,000 దగ్గర వాళ్ళకి ఈళ్ళకి ఇదయింది సార్. 10,000 కాడ అయిందా? అవును సార్. ఆళ్ళు చెప్పండి. ల్యాండ్ ఓనరు 7,00,000 చెప్పారు సార్. ల్యాండ్ ఓనర్ 7,00,000 చెప్పాడు. ఓకే. 7,00,000 చెప్పాడు. ఈళ్ళు 6,50 నుంచి స్టార్ట్ చేసి 6,90 వరకు వచ్చారు. ఇంకా మేము 90 దాకా వచ్చాం. మీరు ఆ 10 కూడా తగ్గియలేరా అని చెప్పి చిన్న ఇదైపోయి డ్రాప్ అయిపోయారు. అదేలే, చిన్నకి డ్రాప్ అయిపోయిండ్రు. అంతే అంటే సార్. కేవలము ఎకరానికి 10,000 చొప్పున డ్రాప్ అయిపోయారు. అవును సార్. అంటే ల్యాండ్ ఒకటి వాళ్ళకి సార్, ల్యాండ్ అమ్మే వాళ్ళైనా ల్యాండ్ కొనే వాళ్ళైనా, నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నాను సార్. ఉదాహరణకి రూపాయి అటు ఇటు నేనన్నా ముందుకు అడిగేయాలా. మీరు ల్యాండ్ అమ్మాలనుకుంటారు, మీరు రూపాయి అటు ఇటు లాగేసేయాలా. అంత గిట్టుబట్టు పెడితే పనులు కావు కదా సార్. అది అదే సార్. అదే వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఇగో ఇక్కడే హట్ అయింది. ఏమైందంటే మేము 40,000 పెరిగాము, మీరు కనీసం 10,000 తగ్గలేరా అనే దగ్గర ఇదైంది. ఆ ఓనర్ నేను ససేమిరా 7,00,000కి ₹1 కూడా తగ్గనని చెప్పి ఓనర్ కూర్చున్నాడు. ఓకే. దాంతో ఆగిపోయింది సార్. అట్లయితే ఇప్పుడు ఎవరన్నా ఈ ల్యాండ్ కొనాలన్నా కూడా 7,00,000కే తగ్గివ్వరు. తగ్గరు సార్. వాళ్ళ అబ్బాయి చాలా ఇదిగా ఉన్నాడు. అదేలే, 7,00,000 ఫైనల్ రేటు. అంతే సార్. అంతేనా సార్? అంతే. అంతకైతే రూపాయి తగ్గనీరు. తగ్గరు. ఓకే. 250 ఎకరాలు ఒకటే బిట్టు, మొత్తం వాళ్ళే ఫ్యామిలీ నెంబర్స్. అవును సార్. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్. అవునవును. ఎంతమంది ఉండొచ్చు సార్ వాళ్ళు? వాళ్ళు అదే 12 మంది ఉన్నారు సార్. ఒకటే ఫ్యామిలీ నెంబరు. ఇప్పుడు మనము ఇది అగ్రిమెంట్ పెట్టుకున్నాం సార్. ఉదాహరణకి సార్. ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు? అది ఎక్కువ టైం ఏమి ఇవ్వరు సార్ వాళ్ళు. ఉదాహరణకి సార్ 4 నెలల, 3 నెలల, 2 నెలల? 3 నెలలు, ఒక 3 నెలల వరకు ఇవ్వచ్చు సార్. 3 నెలల వరకు ఇవ్వచ్చు. అంటే మరి కూర్చుంటే మాట్లాడొద్దాం. మాట్లాడొచ్చు. అదే 3 నెలలు ఇవ్వచ్చు మనం అనుకుంటున్నాము. 4 నెలలు ఇవ్వచ్చు, లేదా 2 నెలలైనా ఇవ్వచ్చు, లేదా 6 నెలలైనా ఇవ్వచ్చు. అదే సార్. కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ విల్లింగ్ వీళ్ళ విల్లింగ్. ఎస్, కరెక్ట్. మంచి మాట చెప్పారు సార్. అదే మీరు అదే మీ బాగుంది. ఓకే, వెరీ గుడ్ సార్. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు సార్. దీని వరకు మీరు గ్యారంటీ? ఖచ్చితంగా సార్. ఓకే. ఈ ల్యాండ్ చొలుపు టోటల్గా ఏ జిల్లా వస్తుంది సార్? ఇది నెల్లూరు జిల్లా వస్తుంది సార్. నెల్లూరు జిల్లా. ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్? వింజమూరు మండలమే వస్తుంది. అవును. ఓకే. మండలం నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? మండలం నుంచి ఈ ల్యాండ్ కి 20 కిలోమీటర్లు వస్తుంది సార్. ఓకే. మండలం నుంచి ఈ ల్యాండ్కి 20 కిలోమీటర్ వస్తుంది. అవును. ఓకే, వెరీ గుడ్. వింజమూరు మండలం నుంచి ఈ ల్యాండ్కి 20 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది. అవును సార్. తార్ రోడ్ ఫేసింగ్. అవునవును. ఆ రూట్ లోనే మనకు సబ్స్టేషన్ తగులుతుంది. ఓకే. ఆ రూట్ లోనే సబ్ స్టేషన్ కూడా మనకి తగులుతుంది. ఓకే. అంటే ఈ సబ్ స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కాడికి షార్ట్ కట్ లో 6 కిలోమీటర్లు. అవును. అంతేనా సార్? అంతే సార్. ఎకరం వచ్చేలోపు ₹7,00,000 ఫైనల్ రేటు. అంతే. ఫైనల్. ఇంకేమైనా కూర్చుంటే తగ్గుతారా? లేదు సార్. అది కుదరకనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అదే, వాళ్ళు కుదరకనే డ్రాప్ అయిపోయారు. అవును. పక్కా 7,00,000. అవును. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? ఉంది సార్. ఉంది. సెపరేట్ సర్వీస్. ఓకే. ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. ఈ ల్యాండ్ లో 5 బోర్లు ఉన్నవి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు నాకు ఆ తార్ రోడ్ ఫోటో తీసుంటే ఎక్సలెంట్ గా ఉండేది. ఇంకా నాకు అది ఆ రోజు అనుకోకుండా ల్యాండ్ ఫోటో తీసావు, కానీ లోపలికి వెళ్ళి ల్యాండ్ ఫోటోలు తీసారు, కానీ ఈ తార్ రోడ్ ఫోటో తీయలేదు నాకు. అంటే వాళ్ళు ఇది అడగకుండా మనకు లొకేషన్ మెయిన్ ప్రయారిటీ ఇచ్చింది. ఏంటంటే లొకేషన్ తీసుకొని రమ్మన్నారు సార్ వాళ్ళు. ఈ పాయింట్ ఎంత వస్తుందో వాళ్ళ శాటిలైట్ ద్వారా చూసుకొని ఓకే అనుకున్న తర్వాత మిగతా అన్ని దిగుతాం అనుకున్నారు. ఓకే సార్. ఓకే అనుకున్న తర్వాత దిగారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు, చూసుకున్నారు, రైతు దగ్గర కూర్చున్నారు, అంతా ఓకే అనుకున్న లాస్ట్ మూమెంట్ లో ఆ 10,000 దగ్గర ఇది అయిపోయింది. అదే కేవలము ₹10,000 కావచ్చు. 10,000 గురించి కూడా అనకూడదు సార్. ఇగో అచ్చా. ఓకే. కేవలం